సంగీతంలో ఎక్కువ మార్పులు వచ్చినాయి మీరు చెప్పారు ఇంతకు ముందు. ఇప్పుడు సోషల్ మీడియా మాట్లాడితే రీల్స్, స్టోరీస్, షార్ట్స్లోను అన్నిట్లో మ్యూజిక్ మీద ఎక్కువ ప్రాధాన్యత. యూట్యూబ్లో పెట్టుకోవడం, ఏం చేయటం, వీటిని అంటే ఆ పాటని ఇదివరకు కంటే రచయితకి ఓహో ఈ పాట నా పాట ఇంత పాపులర్గా ఇంత సోషల్ మీడియాలో వెళ్తుంది, ఇట్లా ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారు సోషల్ మీడియాలో సాంగ్స్ గురించి? ఇప్పుడు వ్యూస్ అన్న దృష్టిలోనే సక్సెస్ ఆధారపడి ఉంది. ఇప్పుడు నేను ఇంకేం కావాలి, మొట్టమొదటిసారి తెలుగులో 100 మిలియన్ వేగంగా 100 మిలియన్ చూసిన పాటగా అప్పుడు అందరూ అనుకుంది. ఆ 100 మిలియన్ అనేదే ఆ అంకె అనేదే ఇప్పుడు అంకె అనేదే మనకి పరమావధిగా అవుతుందన్నమాట. అంకె తెచ్చుకుంటున్నారా, వస్తుందా? వస్తుందండి. అంటే ఒక స్థాయి వరకే దాన్ని తెచ్చుకోగలరు. అంటే మీకు ఆ అంకె వస్తేనే కదా తిరిగి డబ్బులు వచ్చేవి మామూలుగా. ఆ అంకెని డబ్బులతో కొనుక్కోవడం అనేది కొంతవరకే సాధ్యం. ఒక వచ్చిన అంకెలో 5% నాకున్న అవగాహన మేరకు అంటే చూడగానే ఇన్ని మిలియన్స్ వచ్చినాయా అని ఆ పాట మీద దృష్టి పెట్టడానికి ఏమన్నా కొనుక్కోవచ్చు గనక. కొనుక్కోవట్లేదని నేను చెప్పట్లేదు, ఉంది, అది కూడా పబ్లిసిటీ స్ట్రాటజీలో ఒక భాగం. కాకపోతే ఒక స్థాయి మించి ఆ అంకె పెరగదు. దానికి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను, ఇది కొనుక్కున్నారా లేదా అని చెప్పడానికి. మిలియన్స్ పెరుగుతూ ఉంటాయి, లైక్స్ కామెంట్స్ నెంబర్ అలాగే ఉంటుంది. అది మీరు కొనుక్కున్నట్టు లెక్క అనమాట. అండ్ ఒక్కోసారి ఒక రాత్రిలో పెరిగిపోతూ ఉంటాయి అనుకోకుండా, ఆ తర్వాత మళ్ళీ అలాగే ఉంటాయి ఆ నెంబర్. ఇవన్నీ చూస్తే కొనుక్కున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. అది ఒక స్థాయి వరకు, ఒక నెంబర్ వరకే ఈ నెంబర్ గేమ్ అంతా నడుస్తుందండి. ఆ తర్వాత పాట బాగుంటేనే. ఇప్పుడు బేబీ ఉంది, 50 మిలియన్లు కొనుక్కోవడం అనేది అసాధ్యం అండి. అంత ఉండదు కదా, అసాధ్యం. 50 మిలియన్లు కొనుక్కోవడం అంటే ఎంతో పెట్టాలి. అంటే ఆ సినిమా పాటలకు పెట్టే బడ్జెట్ కి సరి సమానంగా పెట్టేయాలి. అంత పెట్టుకుని ఎందుకు కొనుక్కోవడం? కానీ కొనుక్కోవట్లేదని మాత్రం నేను అన్నండి, నేను మీతో ఏకీభవిస్తాను. కొనుక్కుంటున్నారు. ఇప్పుడు దర్శకులే తను అనుకున్న పాటని వేరే వాళ్ళు అసలు రాయలేకపోతున్నారు. చాలా మంది దర్శకులు పాటలు కూడా వాళ్ళే రాసేసుకున్నారు. ఇప్పుడు ఖుషి సినిమా సెన్సేషనల్ హిట్ అయింది, విజయ్ దేవరకొండది. ఆ పాటలన్నీ తన సేవ నిర్వహణ రాసుకున్నాడు. సో అలా రాసుకోవడం ఒక రచయితగా మీరు ఏం చెప్తారు? తప్పేం లేదండి. ఇప్పుడు ఒక్కొక్కసారి దీనికి దర్శకుడిగా నేనే న్యాయం చేయగలను అని ఆయనకు అనిపించి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు పాటలు రాసుకోవచ్చు, అందులో తప్పలేదు. దాసరి నారాయణరావు గారు కూడా పాటలు రాశారు. జరగని విషయం ఏం కాదు. అయితే నేను ఇందాక చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఎంతవరకు, ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ అవుద్ది అనేది కాలమే చెప్తాను. అంటే కథ తను కన్సీవ్ చేశారు కాబట్టి ఆ కథ తాలూకు అవగాహన ఆయనకే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రైటింగ్లో ప్రొఫెషనలిజం కంటే కూడా ఈ కథకి ఇది కావాలి అనుకున్నప్పుడు రాయగలిగే విద్య మన దగ్గర ఉన్నప్పుడు రాయడంలో తప్పలేదు. చాలా పాటల రచయితగా మంచి పొజిషన్లో ఉన్న మీరు సినిమా ఇండస్ట్రీలోనే అది కాకుండా ఇంకేం చేయాలంటే? అంటే సరదాగా చేస్తాను తప్పితే, ఎవరు సరదాగా యాక్టింగ్ చేస్తావా అంటే అది ఏదో మొత్తం అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంత దాన్ని మొయ్యలేను. కానీ సరదాగా అడిగినప్పుడు సరదాగా చేయడమే కానీ ఏది కంటిన్యూ చేయను. లేదు, పాటల రచయితగా తప్ప ఏది అవ్వాలని నాకు ఏ కోరిక లేదు. ఈ పట్టుకొమ్మని అలా పట్టుకునే ఉంటాను ఎన్నాళ్ళైనా సరే. లేని లోటు ఇండస్ట్రీలో కనిపిస్తుందా? ఇప్పుడు దాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇది ఒక పరంపర అండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక తరంలో ఒక గొప్ప వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు లోటు అని అనుకుంటానే ఉంటారు. అది ఎలా కొనసాగుతుందంటే, ఎప్పుడు నన్నయ్య భారతం వదిలేసిన తర్వాత ఇంకెవరు రాస్తారు భారతం? నన్నయ్య లాంటి పండితుడు ఆంధ్ర శబ్ద చింతామణి రాసి అసలు తెలుగు అన్నదానికి ఒక పరిధిని ఏర్పరిచి, తెలుగు పరిధి పెంచి భాషను డిజైన్ చేసిన వ్యక్తి ఆయనే 3 పర్వాలు రాసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు రాస్తారు అన్నారు. తిక్కన వచ్చి 15 పర్వాలు రాశారు. కానీ తిక్కన పద్యం నన్నయ్య పద్యంలాగా ఉండకపోవచ్చు. ఆ శైలి వేరు, తిక్కన గారి శైలి తిక్కన గారి శైలి. అలా ఎంతైనా మూడో
పర్వంలో సగంలో ఆపేశారు నన్నయ్య గారు. అందుకని ఆ సగంలో సగం నుంచి రాస్తే మళ్ళీ మరణ భయం ఉంటుందని తిక్కన గారు రాయలేదేమో, మరి ఆ మిగిలిపోయిన ఆ కొంచెం ఎవరు రాస్తారు అంటే ఎర్రని వచ్చి రాశారు. ఆయన ఏమి రాసిన తర్వాత ఏం పరంపదించలేదు. ఇలా చూసుకుంటూ ఉంటే ఆ స్థాయి, ఆ స్టాండర్డ్స్ అనుకుంటా ఉంటాం కానీ ఆ కాలానికి అనుగుణంగా ఎవరో ఒకళ్ళు వచ్చి పుడతారండి, అందులో ఏ సందేహం లేదు. అలా పరంపరగా కొనసాగుతూనే ఉంటుంది. మనకు కూడా ఆత్రేయ గారు పోయినప్పుడు అలాగే అనుకుని ఉంటారు, కానీ తర్వాత మంచి పాటలు వచ్చినాయి. వేటూరు గారు పరంపదించినప్పుడు అనుకున్నారు, కానీ తర్వాత మంచి పాటలు వచ్చినాయి. అలాగే సీతారామ శాస్త్రి గారు గొప్ప సాహిత్యాన్ని అందజేశారు. ఆ సాహిత్యాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూనే మంచి సాహిత్యం రావడానికి ఏం చేయాలనే విషయంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. కానీ గతంలో ఉంటే ఏమవుద్దంటే అదే శైలికి అలవాటు పడిపోయి ఏ సాహిత్యం వచ్చినా మనం యాక్సెప్ట్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. మొన్న ఎవరో అడిగితే చెప్పాను, ఇంకా సీతారామ శాస్త్రి గారి లాంటి పాటలు రావడం అసాధ్యం అండి, ఏం చేయాలంటారు? 2 మార్గాలు ఉన్నాయండి. మీకు అంతగా అలాంటి సాహిత్యమే రావాలి అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఆయనైనా మన దగ్గరికి రావాలి, మనమైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇంకొక పరిష్కారం లేదు దానికి. లేదు ఆయన శిష్యరేఖం కానీ లేకపోతే ఆయన పోలికలతో శాస్త్రి గారి లాగా రామజోగి శాస్త్రి రాస్తారు, లేదా ఆనంద్ శ్రీరామ్ రాస్తాడు, లేదా చంద్రబోస్ రాస్తారు, ఇట్లా కొన్ని ఉంటుంది కదా. అలా సీతారామ శాస్త్రి గారి లాగా సీతారామ శాస్త్రి గారే రాస్తారు, రామజోగి శాస్త్రి గారి లాగా రామజోగి శాస్త్రి గారే రాస్తారు, చంద్రబోస్ గారిలా చంద్రబోస్ గారే రాస్తారు, అనంత్ శ్రీరామ్లా అనంత్ శ్రీరామే రాస్తారు. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రి గారిలా రాయడం అంటే ఏంటి? శాస్త్రి గారు తన జీవితంలో అనుభవించిన జ్ఞాపకాలన్నిటి తాలూకు సమాహారం నుంచి వచ్చిన భావావేశంతో ఆయనకున్న నేపథ్యం నుంచి వచ్చిన సన్నివేశాన్ని చూసి ఆయన దృక్కోణంలో చూసి రాస్తారు. అందరూ సివి యోగి గారికి పుట్టినవారు అయి ఉండరు కదా, అందరూ టెలికాంలో పనిచేసిన వాళ్ళు అయి ఉండరు కదా, అందరూ మెడిసిన్ మధ్యలో వదిలేసిన విద్యార్థి అయి ఉండరు కదా, అందరూ ఆర్ఎస్ఎస్లో కొంతకాలం పనిచేసిన వాళ్ళు అయి ఉండరు కదా, అందరూ విశ్వనాథ్ గారి పరిచయం అయి ఉండదు కదా అందరికీ, అందరికీ రామ్ గోపాల్ వర్మ లాంటి పరిచయం అయ్యి ఉండదు కదా. ఇలా రకరకాల ఆ కాంబినేషన్ అంతా కలిపి ఆ శైలి అలా వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ జీవిత నేపథ్యంలో ఏది జరిగిందో దాని ద్వారా వీళ్ళకి ఏ పదజాలం వీళ్ళు పోగు చేసుకున్నారో అదే వస్తుంది. శాస్త్రి గారు లాంటి పాటలు రాయాలండం, శాస్త్రి గారిలా రాయాలండం మాత్రం ఒక రకంగా క్రైమ్ అండి. ఎవరి శైలిలో వాళ్ళే రాస్తారు. రాంగోపాలం పాట రాశారు మీరు? రాంగోపాలం సినిమా పాట రాయలేదండి, ఇంకా అంత అదృష్టం రాలేదు. రాస్తారా? అంటే నాకు ఎవరో చెప్పారు, రామ్ గోపాల్ వర్మ గొప్ప దర్శకుడే గాని గొప్ప నిర్మాత కాదని. నాకు ఆ 2 పాత్రలు బాగా ఉంటేనే రాస్తాను. మీరు గొప్ప దర్శకులకి గొప్ప దర్శకులు గొప్ప నిర్మాతలుగా రాస్తారా? డబ్బు ఇచ్చేవాడు కాబట్టి అంటే 2 ఉండాలి. గొప్ప సన్నివేశం ఇవ్వాలి, గౌరవ వేతనం కూడా గౌరవప్రదంగా పారితోషికం ఇవ్వాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.